నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆసుపత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఆసుపత్రి అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రస్తుతం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నియోజకవర్గంలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 14 డెల్ కంప్యూటర్లు, HP ప్రింటర్లను పంపిణీ చేశారు. సాంకేతిక సదుపాయాలతో వైద్య సేవలు మరింత వేగవంతమవుతాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా గత 2 సంవత్సరాల్లో 13,449 మంది రోగులకు ఉచిత చికిత్స అందించినట్లు సమీక్షలో వెల్లడైంది. గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాల్లో సేవలు పెరిగినట్లు అధికారులు వివరించారు. అనంతరం ఆసుపత్రిలో భద్రతా లోపాలపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెక్యూరిటీ కాంట్రాక్టర్ ను హెచ్చరిస్తూ భద్రతా ఏర్పాట్లు వెంటనే మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే గవర్నమెంట్కి నేను రాశాను. ప్రతి ఇంట్లో కూడా కావాలా, ఏంటి అవసరం, ఇవన్నీ కూడా మనం రాయడం జరిగింది. రిక్వైర్మెంట్స్ చెప్పారు నాకు. దాని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రాయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారికి డైరెక్షన్స్ వచ్చాయి. అప్పుడు కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్న తర్వాత ఈ ఫండ్స్ ఎంత అవుతాయి లెక్క వేస్తే సుమారు 72,50,000 అవుతుందని చెప్పి ఒక బడ్జెట్ ఇచ్చారు. అది గవర్నమెంట్ బడ్జెట్ ఇంకా రావడానికి మనకి 3 months మార్చిలో ఉంటుంది మాకు బడ్జెట్. ప్రతి సంవత్సరం మార్చిలో బడ్జెట్ అసెంబ్లీలో శాంక్షన్ అయ్యాక రావాలి. అంటే లేట్ అవుతుందని తెలుసుకుంటే CSR గ్రాంట్స్ అంటే మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి అచ్యుతాపురం దగ్గర వాళ్ళ CSR గ్రాంట్ అని ఉంటుంది. ఆ గ్రాంట్ని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే వాళ్ళు దగ్గర ₹1,00,00,000 మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ₹1,00,00,000 మనం ఇస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ హాస్పిటల్స్కి ఇద్దాం, స్కూల్ బిల్డింగ్స్ ప్రయారిటీ ఇద్దాం అని చెప్పి ఇంత హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చి మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆఫీసెస్ కూడా మాట్లాడడం, ఏంటంటే అవసరం ఒక హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలంటే ఏంటంటే అవసరం అని చెప్పి రాయడం జరిగింది. దాని ప్రకారంగా మనకు ఉన్నటువంటి గ్రామాల్లో పెద్ద గ్రామం వేమిలపూడి, దానికి ప్రయారిటీ ఫస్ట్ ఇద్దామని చెప్పి డిసైడ్ చేశాను నేను. దీంట్లో మనం మొత్తం ఐటమ్స్ అని రాసి ఉంటుందండి, మీకు ఇస్తాను. వేమిలపూడి హాస్పిటల్కి 5,95,000 ఇచ్చాను. దీంట్లో కంప్యూటర్స్ కానివ్వండి, టేబుల్ ఫర్ కంప్యూటర్, ఆఫీస్ టేబుల్, ఆఫీస్ చైర్స్, తర్వాత ఇవన్నీ కూడా వాటర్ హీటర్స్, ఇది కూడా చెప్పారు. కానీ డెలివరీస్ అవుతున్నప్పుడు చాలా హాస్పిటల్లో చూస్తుంటాను నేను కోల్డ్ వాటర్ వాడుతున్నారు. నాకు తెలిసి నేను డాక్టర్ కాదు, నాకు నాలెడ్జ్ లేదు. కానీ డెలివరీస్ టైంలో హాట్ వాటర్ వాడతారు. ఏమంటే అట్లా కరెక్ట్ చెప్పింది. కానీ చాలా హాస్పిటల్ చూసి చెప్పి కోల్డ్ వాటర్, అక్కడ ఏ వాటర్ ఉంటే వాటర్ వాడేస్తున్నారు. అలా కాకుండా ప్రతి హాస్పిటల్ కూడా ఒక హీటర్స్, వాటర్ హీటర్స్ కూడా ఇస్తే ఆ డెలివరీ టైంలో పనిచేస్తాయి. కూడా అవి కూడా ఏర్పాటు చేసాం. తర్వాత 185 లీటర్స్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ కూడా LG మార్క్ అదొకటి ఇచ్చాం. కంప్యూటర్స్ ఇచ్చాం. డ్రగ్ ట్రయలింగ్, డస్ట్బిన్స్, మెడికల్ వేస్ట్ కోసం డస్ట్బిన్స్, ఐరన్ బెడ్స్, ఇవన్నీ కూడా ఇచ్చాం. డాక్టర్లు అందరూ కూడా పనిచేస్తారు. అంటే మీ అందరికీ ఈ సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా ఆ ధన్యవాదాలు చెప్పుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే అన్ని గ్రామాలు డెవలప్ చేయగలం. కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది. ఒక కాంపౌండర్ కట్టాలనుకోండి 3 months పట్టవచ్చు, శాంక్షన్ 1 month పట్టదు. హెల్త్ డిలే చేయలేం, బిల్డింగ్ డిలే చేయవచ్చు. ఇవాళ కాదు రేపు అవుతుంది.
వచ్చిన పేషెంట్ని రేపురా ఇంట్రా అని చెప్పలేం. అదే నిమిషంలో మన ట్రీట్మెంట్ ఎవరితో ట్రీట్మెంట్ అవుతుంది. అటువంటి పవిత్రమైన జాబ్ చేస్తూ నాకు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి బ్రహ్మాండంగా. నేను విలేజ్లో అడుగుతూ ఉంటాను, ఎవరైనా నాయకు బయటకు వచ్చాడు హాస్పిటల్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ బాగుందని. అందరూ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు. నాకున్న 4 మండలాల్లో టౌన్లో కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంతే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. రెండవది 2 years నుంచి ఈ హాస్పిటల్ పరిస్థితి అది కూడా టాలీ చేసుకోవాలి మనం. బాగుంది అది కూడా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. ఈ విభాగం గైనకాలజీ వాళ్ళు 2526 చేశారండి. 2025లో 2526 చేస్తే 2026లో అది 3250 పెరిగింది. ఇది గొప్పతనం. ఇప్పుడు కొట్టని చెప్పచ్చు. చిన్నపిల్లల చికిత్స అప్పుడు లాస్ట్ 1651, ఇప్పుడు ఇది 6 నెలలదే సార్. ఇది 6 నెలలు. ఇప్పుడు రెండో చెప్పి 6 నెలలే, సంవత్సరం కూడా అవలే. ఇది కూడా ఇంచుమించు అంత వచ్చేసింది 6 నెలల్లో. 1486. శస్త్రచికిత్స విభాగం జనరల్ సర్జరీ అప్పుడు 275. ఇప్పుడు ఈ సంవత్సరంలో 6 నెలల్లో 786. 6 నెలలకి మీరు కష్టపడి కూడా అయిపోయింది. ఏంటండి డాక్టర్స్ నర్సులు కష్టపడకపోతే అయింది ఇంతవరకు. జనరల్ మెడిసిన్ లాస్ట్ టైము 1086 ఈ సంవత్సరానికి 1086. ఇది కదమ్మా. ఇది 6 నెలలకి 1073. ఇప్పుడు ఈ 6 నెలలకి 1073. ఇవన్నీ కూడా మనం చర్మ వ్యాధులు చికిత్స లాస్ట్ టైము 113 సంవత్సరానికి. ఇది 6 నెలలకి 141. చెవి ముక్కు గొంతు ENT విభాగం లాస్ట్ టైము 47, ఈ 6 నెలలకి 94. ఎముకల చికిత్స విభాగం లాస్ట్ టైము 251, ఇప్పుడు 303 6 నెలలకి. నేత్ర వైద్యం లాస్ట్ టైం ఏమో 143, 6 నెలలకి 216. మొత్తం కేసులు ఈ 2 సంవత్సరాలు లెక్కేస్తే మన హాస్పిటల్కి వచ్చేసరికి ఎంతమంది వచ్చారు రోగులని చూస్తే 13,449 మంది వచ్చారు ఈ 2 years. మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అందరూ అన్ని రకాల పేషెంట్స్ 13,000. తర్వాత ఆరోగ్యశ్రీ కానీ అన్ని డెలివరీలు కూడా లెక్క చేశాను. మన హాస్పిటల్ ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా డెలివరీస్ ఇంపార్టెన్స్ ఇచ్చే హాస్పిటల్ ఇది. అంటే సీలేరు నుంచి తుని నుంచి కూడా వచ్చేస్తారు డెలివరీస్ కోసం. డెలివరీస్ నెలకు 2 యావరేజ్ మీద నెలకి 270 నుంచి 300 మంది అవుతుంది. నెలకి తీస్తున్నారు. మరి ఇంత కష్టపడకుండా నిన్న ఎలాగైపోతాయండి. డాక్టర్స్ నర్సులు అందరూ ఆఫీస్ స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కష్టపడ్డారు కాబట్టి ఇంత గ్రోత్ వచ్చింది మనకి. నలగందమ్మా ఈ 24 గంటలు ట్రైనింగ్ వచ్చారు వాళ్ళు కూడా హాస్పిటల్లో బాగా అయిపోయి ఇప్పుడు పిలిచిన రావడం అర్ధరాత్రి కూడా వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా మటుకి రోడ్స్ కానీ అవన్నీ చేస్తుంది. ఇంకా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మాత్రం ఓన్లీ 2 టార్గెట్ పెట్టుకున్నాను నేను. 1 హెల్త్, 2 ఎడ్యుకేషన్. ఈ 2కి మొత్తం డబ్బు అంతా 2కి 2 సంవత్సరాలు ఇస్తాను. ఎక్కడే అవ్వటం ఎడ్యుకేషన్ హెల్త్ ఆ 2 చెయ్యాలని చెప్పి CSR గ్రాంట్ అంతా మొత్తం డైవర్ట్ చేస్తాను. కానీ మీ అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, అలాగే వీళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు, నాయకులంతా సహకరిస్తున్నారు. అది సార్ సెక్యూరిటీ మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు సార్.